ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పాటుతో తెలంగాణ నుంచి పెట్టుబడులు తరలిపోతాయన్న అంచనాలను ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. హైదరాబాద్ లాంటి మహానగరం అత్యున్నత మౌలిక సదుపాయాలు ఉన్న చోటు నుంచి పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవకాశమే లేదన్నారు. తెలంగాణకు పొరుగు రాష్ట్రాలతో పోటీ లేదని, ప్రపంచంలోనే పోటీ పడుతున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ నూతన క్యాంపస్ను రేవంత్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారంగానే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ ఉంటుంది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తరలిపోతాయేమో అని ఒక చర్చ. నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నా పోటీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతో కాదు. నా పోటీ ప్రపంచంతోనే. హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది. ఈ ప్రాంతం పక్క రాష్ట్రాలతో పోటీ పడే ఆలోచన నుంచి ప్రపంచంతో పోటీ పడడానికి ఎప్పుడో మా ఆలోచనను మేము విస్తరించుకున్నాము. ప్రపంచం అవసరాలు తీర్చడానికి ఈరోజు మేము 4th సిటీని ఒక ఫ్యూచర్ సిటీగా మేము డిజైన్ చేస్తున్నాము. కాబట్టి ఈరోజు మాకు పక్క రాష్ట్రాలతో ఎలాంటి పోటీ లేదు. పక్క రాష్ట్రాల దగ్గర ఈ దేశంలో ఎవరి దగ్గర హైదరాబాద్ నగరం లేదు. పక్క రాష్ట్రాలు, పక్క ముఖ్యమంత్రుల దగ్గర ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లేదు. అన్నిటికంటే ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ ఈ దేశంలోనే ఎక్కడా లేదు. ఇక్కడున్నంత మంచి వాతావరణం, ఇక్కడున్నంత శాంతి భద్రతలు, ప్రశాంతంగా ఉండడం, ఎక్కడి నుంచి అయినా కనెక్ట్ కావడానికి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉన్నది.